మహారచయిత కేకలతూరి కృష్ణయ్య. కృషితో నాస్తి దుర్భిక్షం. కేకలతూరి కృష్ణయ్య గారు ఆయన మెట్టు మీద మెట్టెక్కి సముచిత స్థాయి సంపాదించుకున్నాడు. పట్టుదలయు ప్రావీణ్యముల్ పెట్టుబడిగా దేశ దేశాల విద్యుత్తు దీప్తులరా వృత్తి ఎందున్న పెద్దల తృప్తిపరిచి పేరుగాంచితే కృష్ణయ్య ప్రతిభయందు. కృష్ణయ్య గారికి బహుముఖ ప్రజ్ఞానిధి అనే ఒక బిరుదుని ఈ సభ ఇస్తూ ఉంది. కృష్ణయ్య గారు శక్తి సంపాదించుకొని ఆ శక్తితో ఇన్ని పుస్తకాలు రాయటం, ఇంత కృషి చేయటం సాధ్యమైంది. నిజంగా ఆయన చూస్తుంటే ఈ వయసులో ఇంత ఉత్సాహం మనిషి ఎలా ఉండగలడా అంటే అంతే. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్లోనే ఆ ప్రాపర్టీస్ అన్ని పెట్టి పంపిస్తాడు భగవంతుడు. అలాంటి వాడు కృష్ణయ్య గారు. కేకలతూరి కృష్ణయ్య కిటుకులెరిగి ఏకలవ్యులు మాదిరి విద్య నేర్చి జాతి మెచ్చడి పుస్తకాలు జాస్తిరాయ జనులు సన్మానంబు చేయ జగతి మెరిగే. దేశ దేశాలు తిరిగిన ధీరుడితడు వేషభాషలు చూసియు విధము నెరిగి కళ్ళకు కట్టినట్టు చూపే కథలు రాసి వన్యకెక్కెను కృష్ణయ్య వసుధనందు. యోగ విద్యలు నేర్పించు యోధుడితడు ఆగవేసి భాగ్యనగరాల ప్రాంగణాన వేగవంతాల కావ్యాలు ఎన్నో రాసి రోగ బాధలు తీర్చని వృత్తికుడు. ఆ 88 సంవత్సరాల ఈ జీవితంలో ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలని నేను చూడలేదు. కృష్ణుడి పేరును పెట్టుకుని సార్థకం చేసుకున్నారు. ఆయన ప్రతి వారిలోనూ మంచినే చూస్తారు, ప్రతి వారి ప్రగతిని కాంక్షిస్తారు, ప్రతి వారి ఆనందాన్ని కోరుకుంటారు, నమ్ముకుంటారు. అందుకని ఎక్కువ చదువుకోకపోయినా కూడా సాహితీ స్రష్ట అయ్యారు, ఇంజనీర్ అయ్యారు, వైద్య రంగంలో కూడా తనదైన కృషి చేశాడు. ప్రతి వారిని ఒక ఎక్స్రే కళ్ళతో చూసి వారి మనస్తత్వాలని అంచనా వేసుకుంటూ ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ ఎవరిని దగ్గరికి తీసుకోవాలో అక్కడ తీసుకెడుతుంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుండే మా అన్నయ్య అక్కినేని పోలికలు చాలా ఉన్నాయేమో అనిపిస్తుంది. ఆ కృష్ణమూర్తిలాగే ఈ కృష్ణమూర్తి కూడా లోకాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక స్థితికి ఎదిగాడు ఆయన. కృషితో ఉన్నతమైన రచయితగా పేరు పొందిన శ్రీ కేకలతూరి కృష్ణయ్య గారి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఈ ప్రపంచంలోని ఏ వ్యక్తినైనా అతనికున్న డబ్బుతోనో కీర్తితోనో కొలుస్తారు, ఆరాధిస్తారు. అయితే మనిషి డబ్బును సంపాదించగలడేమో కాని కీర్తిని మాత్రం ఉచితంగా పొందలేడు. కీర్తిని పొందాలంటే మనిషి సమాజానికి ఉపయోగపడే మంచి పనులు చెయ్యాలి. అప్పుడే మనిషి జన్మకు సార్థకత లభిస్తుంది అని తలంచి రచనా వ్యాసంగా నించుకుని ఆయన అనేక గ్రంథాలు చదివి ఆచరించి అందరికీ బోధించి ఎంతో మందికి మార్గదర్శకుడయ్యాడు శ్రీ కేకలతూరి కృష్ణయ్య గారు. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకునే అలవాటున్న ఆయన తన ఊరి గ్రంథాలయంలో ఉన్న గొప్ప గ్రంథాలన్నింటినీ 6 నెలల్లో చదివి జీర్ణించుకున్న జిజ్ఞాసి. తన జీవితానుభవాలను నలుగురికి పంచాలనే ఉద్దేశంతో తనలోని రచయితకు పదును పెట్టి ఎన్నో గ్రంథాలను రచించి ముద్రించి కొన్ని వేల పుస్తకాలు ఉచితంగా పంచారు. అంతేకాదు వీరు రచించిన పుస్తకాలన్నీ ప్రముఖ లైబ్రరీల్లో కొలువుదీరి ఉన్నాయి. ఎంతో దీక్షతో జీవన కెరటాలను అధిగమించి జీవితపు ఎత్తుపల్లాలను దాటి తాను బతికి ఇతరులను బతికించే అవకాశమిచ్చిన మనిషి, కృషీవలుడు, సాంకేతిక నిపుణుడు, తత్వవేత్త, దానశీలి శ్రీ కేకలతూరి కృష్ణయ్య గారు. ఆనాటి కరువు ప్రాంతమైన చిత్తూరు జిల్లాలోని పాకాల మండలం శంఖంపల్లి గ్రామంలో పుణ్య దంపతులైన కీర్తిశేషులు నాగమ్మ,
పాపయ్య గారికి 2/5/1938వ తేదీన కేకలతూరి కృష్ణయ్య జన్మించారు. ఆఖరి 8వ సంతానంగా పుట్టిన కృష్ణయ్య కష్టాల పొత్తిళ్లలో పెరిగారు. అష్టమ గర్భాన కృష్ణుడు ఉదయిస్తాడన్నారా? దేవుడంచు జనం జేలు కొడతారనుకున్నారా? ఎవరనుకున్నారు? ఎవరు కలగన్నారు? మరి కృష్ణయ్య గారు కూడా అష్టమ గర్భం వాళ్ళ సంతానంలో 8వ సంతానం కాబట్టి ఆయన కృష్ణయ్య అయి ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి. ఆ కృష్ణమూర్తిలాగే ఈ కృష్ణమూర్తి కూడా లోకాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక స్థితికి ఎదిగాడు ఆయన. 1939 నుండి 1945 వరకు 2వ ప్రపంచ యుద్ధం జరిగింది. ఆ యుద్ధ కాలంలో ఆహార ధాన్యాల కొరత తీవ్రంగా ఏర్పడి పెద్ద కరువు వచ్చింది. ఎంత కరువు అంటే కొన్ని గ్రామాల్లో అక్కడక్కడ గంజి కేంద్రాలు ఏర్పాటు చేశారు. కడు బీదవారు, ఆకలితో అలమటించేవారు క్యూలో నిలబడితే కుటుంబంలోని సభ్యుల సంఖ్యను బట్టి మనిషికి ఓ గ్లాసు ఎర్రజొన్నల గంజి పోసేవారట. పిల్లలకు దిగుమతి చేసుకున్న పాలపొడిని ఇచ్చేవారట. ఆ కరువు తాండవం ఇంకెంతలాగా ఉండేదంటే నార కలబందను పక్కపట్టలు తీసేసి దాని మోసు క్రింది లేతగుడ్డను తీసుకెళ్లి కొంచెం కొంచెం ఆకలి తీర్చుకునేవారంటే అర్థం చేసుకోవచ్చు. ఆ యుద్ధ సమయంలో ఆకలి కరువు ఎంత తీవ్రంగా ఉండేదో. ఆకలి తీర్చుకునే మార్గాలు లేక మరికొందరు అడవిలోకి వెళ్లి దేవదారు చెట్టు ఆకు తీసుకుని నీళ్లు పోసి ఉడకబెట్టి తరువాత నీళ్లను వంచేసి ఆకును బాగా ఎండబెట్టి ఇంట్లోని కడవల్లో నిల్వ చేసుకునేవాళ్లు. ఎక్కడా తినడానికి ఏమీ దొరకనప్పుడు ఎండబెట్టి ఉంచిన ఆ దేవదారు ఆకుని ఉప్పు కారం వేసుకుని ఉడకబెట్టుకుని తినేవారు. మరికొందరు వృద్ధులు, పిల్లలు కొద్దిగా నీరున్న లేదా ఎండిపోయిన చెరువుల్లో గొట్టిగడ్డలు తవ్వుకొని ఉడకబెట్టి తినేవారంటే ఆ పరిస్థితి ఎంత హృదయ విదారకమో అనిపిస్తుందంటారు కృష్ణయ్య గారు. అయితే 2వ ప్రపంచ యుద్ధపు ఆ కరువు నీడలు కృష్ణయ్య గారింటి మీద ఏమాత్రం పడలేదు. కారణం, కృష్ణయ్య గారింట్లో అందరూ నిరంతరం శ్రమపడే కష్టజీవులే కాబట్టి. ఆ కరువు రక్కసి వీళ్లను ఏమీ చెయ్యలేకపోయిందంటారు కృష్ణయ్య గారు. దానికి కారణం వీరి కుటుంబ సభ్యులు దగ్గరలో ఉన్న పాకాల పట్టణంలో పనిచేస్తూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడమే. అంతటి కరువు కాలాన్ని కూడా సునాయాసంగా దాటగలిగారు ఆయన. యుక్త వయసులో కృష్ణయ్య మల్లయోధుడిగాను తన ప్రతిభను ప్రదర్శించి ప్రశంసలు పొందారు. బేసిక్ గా స్పోర్ట్స్ మ్యాన్ ఆయన, అందుకనే చాలా ఫిట్ గా చూడడానికి కూడా చూసా, గంభీరంగా ఫిట్ గా ఉంటాడు ఆయన. జైలు వార్డెన్ గా ఉద్యోగం చేసిన ఆయన కాలక్రమంలో ఆయుర్వేద వైద్యుడిగాను అలోపతి వైద్యంతోనూ ప్రజలకు సేవలందించారు. ఉపాధి కోసం హైదరాబాదు వచ్చిన ఆయన ఎలక్ట్రికల్ లైన్లు, పవర్ హౌజులు నిర్మించే కంపెనీలో కాంట్రాక్టర్ ఉద్యోగిగా చేరి అనుభవం సంపాదించి ఆ అనుభవంతో సూక్ష్మ పరిశీలన ప్రజ్ఞతో ఇంజనీరింగ్ చదవకపోయినా ఆయన చదివింది ఎస్ఎల్సి అంటే ఏమిటో తెలుసు. ఆయన విషయంలో సామాజిక సమాచార లబ్ధి సంపద ఎస్ఎల్సి. ఆయన ఎస్ఎల్సి అటువంటి ఆయన ఇంజనీరు, గొప్ప నిర్మాణ దక్షత తెలిసిన వ్యక్తి. ఎన్నో విద్యుత్ టవర్లను నిర్మించి ఎన్నో వేల కిలోమీటర్ల విద్యుత్ లైన్లను వేయించి ఎన్నో ప్రాజెక్టులను ఆయన ఆధ్వర్యంలో పూర్తి చేసి పెద్ద పెద్ద ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయేలా పనిచేశారు. కరెంట్ అంటే నాకు భయం. ఎక్కడ ఏమి కొట్టుకుంటుందో, ఎక్కడ షాక్ కొడుతుందో అని భయం. ఆయన విద్యుత్ తీగల్ని ఈ ఒక చోట నుంచి ఇంకో చోటకు పంపించే ఏర్పాటు చేయడంలో చాలా గట్టి పాండిత్యం సంపాదించి గొప్ప నిష్ట కలిగినటువంటి వ్యక్తిగా రూపొందిద్దుకోవడం అంటే ఇంజనీర్ కాదు. 1963 ఫిబ్రవరి 28న శ్రీమతి రత్తమ్మ గారితో ఆయన వివాహం జరిగింది. కృష్ణయ్య ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని జీవితంలో రాటుదేలిపోయారు. ఉద్యోగరీత్యా ఆయన
యూకే, రష్యా, ఫిన్లాండ్, ఇటలీ, జర్మనీ లాంటి దేశాల్లో తమ సేవలందించారు. తన ప్రతిభతో అక్కడి అధికారులను మెప్పించిన కృష్ణయ్య ఏ దేశం వెళ్లినా భార్య తోడుగానే వెళ్లడం ఆయనలోని ఆదర్శ కోణం. కేకలతూరి కృష్ణయ్య ఓ నడిచే గ్రంథాలయం. ప్రశ్న, తర్కం, వైద్యం, యోగాసనాలు, వ్యవసాయం, ఇంజనీరింగు, ఆధ్యాత్మికం, విదేశీ పరిజ్ఞానం, కుటుంబం, సంఘం, రాజకీయం, న్యాయం, ఏదైనా అడగండి, ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. అంతటి పట్టు సాధించడం వెనుక ఆయన నిత్య విద్యార్థి కావడమే కారణం. ఆయన రాసిన అనేక గ్రంథాలు యూనివర్సిటీల్లో పాఠ్యాంశాలుగా పెట్టదగ్గవి. వాటి వివరాలు ఒకసారి పరిశీలిద్దాం. విదేశీ యాత్ర విశేషాలు, భారతీయ యోగ సమ్మేళనం, సత్సంగ సంకలనం, విశ్వవిఖ్యాత బలాఢ్యులు. ఇదే పుస్తకాన్ని ఇంగ్లీష్లో స్ట్రాంగెస్ట్ మెన్ ఆఫ్ ది వరల్డ్ పేరుతో తర్జుమా చేశారు ఆయన. జీవన కిరటాలు, సృష్టి సమన్వయం, క్రమశిక్షణ, జీవన వైవిధ్యం, సృష్టి జీవన దర్పణం, పిల్లల పెంపకం, పెద్దల బాధ్యత. ఈ పుస్తకాన్ని కూడా ఇంగ్లీష్లో ఆర్ట్ ఆఫ్ బ్రింగింగ్ ఆఫ్ చిల్డ్రన్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎల్డర్స్ అనే పేరుతో తర్జుమా చేశారు శ్రీకృష్ణయ్య గారు. చార్ ధామ్ యాత్ర, జల ప్రళయ బీభత్సం, ఓ మహిళా తిరగబడు, చూపించు తెగువ, ఎ గైడ్ సర్వే అండ్ యూహెచ్టి ట్రాన్స్మిషన్ లైన్ కన్స్ట్రక్షన్. ఇదే తరహాలో ఇంగ్లీషులో రాసిన మరో గ్రంథం ఎ గైడ్ టు ఈహెచ్టి సబ్స్టేషన్స్. యువత, కాపాడుకో నీ భవిత, మాతృభాష తెలుగుకు వెలుగు చూపు, మానవులు మనస్తత్వాలు, వేద విజ్ఞానం, సృష్టి రహస్యాలు, సామాజిక హితకారిణి, జంతు విజ్ఞానం, సృష్టి వైచిత్రం, చతుషష్ఠి కళలు. ఇవి కాకుండా బంధాలు, బంధుత్వాలు, సైన్యం, యుద్ధం, యుద్ధ వీరు పుస్తకాలను పాఠకులకు అందుబాటులో ఉంచారు కృష్ణయ్య గారు. ఉన్నత మనస్తత్వమున్న కృష్ణయ్య గారు రచించిన గ్రంథాల గురించి ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సహజ కవి డాక్టర్ ఎంఎస్ రెడ్డి గారు వీరి గ్రంథాలు చదివి ఎంతో భావావేశంతో ఇలా సెలవిచ్చారు. అసాధారణమైన కృషితో, అనన్య సామాన్యమైన శేముషితో, తనకు తానే గురువుగా, తనకు తానే మార్గదర్శకుడిగా, తనని తాను తీర్చిదిద్దుకున్న ఒక మహోన్నత వ్యక్తి కృష్ణయ్య. ఈ రచనల్లో అగుపించే దృశ్యాలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. ఆయన పల్లెలో ఉన్నా, పట్టణంలో ఉన్నా మనసు మాత్రం ప్రపంచాన్ని అన్వేషిస్తుంటుంది. సంకల్ప బలం, సాహసం ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదు అన్నది ఆయన విశ్వాసం. వీరు రచించిన ప్రతి పుస్తకం జీవిత పరమార్థానికి కరదీపికగా భాసిల్లుతుంది. వారు పూర్తి చేసిన ప్రాజెక్టులు భారతీయుల నైపుణ్యానికి సజీవ సంకేతాలు. ఇన్ని ఘనతలు ఒకే వ్యక్తిని వరించడం అరుదైన విషయం. ఆ అరుదైన గౌరవం దక్కించుకున్న పేరు కేకలతూరి కృష్ణయ్య. వారు కనుచూపు కందని దృశ్యాలెన్నింటినో కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తారు. ఇది స్తవం కాదు, వాస్తవం అని ఎంఎస్ రెడ్డి గారు మెచ్చుకోవడం అరుదైన గౌరవం. మరో ప్రఖ్యాత రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కృష్ణయ్య ప్రతిభకు ముచ్చటపడి మాట్లాడిన మాటలివి. కేకలతూరి కృష్ణయ్య గారు రచించిన విశ్వవిఖ్యాత బలాఢ్యులు అని ఇప్పుడు ఈ గ్రంథం ఆవిష్కరించారు. కృష్ణయ్య గారు స్వయంగా మంచి క్రీడాకారుడు. కుస్తీలు, కర్రసాములు, మల్ల యుద్ధం, ముష్టి యుద్ధం, వెయిట్ లిఫ్టింగ్ మొదలైన క్రీడా విశేషాలను గురించి ఈ గ్రంథంలో ఆయన చక్కగా వివరించారు. వారు 70 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కూడా స్వయంగా కొన్ని వ్యాయామాలు, యోగ క్రియలు అభ్యసించారు. ఇక ఈ గ్రంథంలో భారతీయ బలాఢ్యులైన, అంటే విశ్వవిఖ్యాత బలాఢ్యులు అన్నారు, ఇందులో భారతీయులు ఉన్నారు, పాశ్చాత్యులు ఉన్నారు. ఈ గ్రంథంలో భారతీయ బలాఢ్యులైన విజయనగరానికి సంబంధించిన కోడి రామమూర్తి నాయుడు గారు, మన తెలుగువారు, చాలా గొప్ప ఇందులో కుశలుడైన గామ పహల్వాన్,
మొదలుకొని విదేశీయులైన మైక్ టైసన్, బ్రూస్లీ మొదలైన ప్రముఖులకు సంబంధించిన విశేషాలు అందించారు. తర్వాత కరాటే విద్య గురించి, అధునాతన జూడో మొదలైన అనేక వీర విన్యాసాలను సోదాహరణంగా ఆయన చిత్రాలతో సహా ఇందులో ఉల్లేఖించారు అని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎంతగానో కొనియాడారు. మరో ప్రముఖ రచయిత, సినీ దర్శకుడు, మను విశ్లేషకుడు అయిన శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు వీరి రచనల గురించి ఆత్మీయంగా పలికిన మాటలు. నేను ఆరాధించే సరస్వతి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. మానవులు, మనస్తత్వాలు చాలా అద్భుతమైన పుస్తకం. 78 ఏళ్ల వయసులో కృష్ణయ్య గారు ఎంతో కృషి చేసి యువతకందించిన ఈ వ్యక్తిత్వ గ్రంథం చాలా వ్యక్తిత్వ వికాసాల పుస్తకాల కంటే ఎంతో ఉన్నతమైనది. ఆయన వెలుబుచ్చిన అభిప్రాయాలు, ఇతర ఉదాహరణలు చాలా గొప్పగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకమిది. ఇలాంటి కితాబు గతంలో ఏ పుస్తకానికి ఇవ్వలేదు అని నా పాఠకులకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇంత జ్ఞానం ఉండి పాఠకలోకానికి అంత పాపులర్ కాలేకపోవడానికి కారణం ఆయనకు మార్కెటింగ్ గిమ్మిక్స్ తెలియకపోవటమే అని నేను భావిస్తున్నాను. ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ కొని చదివి వీలైనంత మందికి రికమెండ్ చేయాలని నా అభిలాష అంటూ యండమూరి వీరేంద్రనాథ్ గారు ప్రేమపూర్వక సందేశాన్నివ్వడం గొప్ప విశేషం. ప్రఖ్యాత సినీ నటుడు, రచయిత శ్రీ తనికేళ్ల భరణి గారు కృష్ణయ్య గారి గ్రంథాలు చదివి ప్రత్యేకంగా వెలిబుచ్చిన అభిప్రాయాలు విందాం. భారతీయ యోగ సమ్మేళనం గ్రంథం గురించి ఆయన స్పందిస్తూ, ఈ పుస్తకం చదివిన తర్వాత భారతీయ యోగా మీద భక్తి కలుగుతుంది, రచయిత మీద గౌరవం పెరుగుతుంది, యోగ సాధన ప్రారంభిద్దాము అన్న వాంఛ కలుగుతుంది అని తనికేళ్ల భరణి గారు ముచ్చటపడి మనసులోని మాటను అక్షర రూపంలో తెలియజేశారు. శ్రీ కేకలతూరి కృష్ణయ్య ఆయన ఓ చదువుల పుట్ట, సామాజిక రచనలో మహాదిట్ట. సమాజానికి పనికి వచ్చే రచనలు చేసి ఎంతో కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకున్నారు కేకలతూరి కృష్ణయ్య. సమాజహితమే తన అభిమతంగా ఇప్పటికే ఎన్నో సామాజిక గ్రంథాలను రచించిన ఆయన కలం నుండి జాలువారిన గ్రంథాల్లో స్త్రీ జీవితం, ఆరోగ్య సమస్యలు అనే గ్రంథం కూడా ఒకటి. స్త్రీ జీవితం ఆరోగ్యవంతంగా ఉంటేనే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుంది. స్త్రీలు తమ ఆరోగ్యాన్ని అనేక విధాలుగా పరిరక్షించుకోవలసిన అవసరముంటుందని, కుటుంబ బాధ్యతల్లో కుటుంబంపైన దృష్టి పెట్టేవారి కోసం వారి ఆరోగ్యంపై పూర్తి అవగాహన కల్పించాలనే బృహత్తర లక్ష్యంతో కృష్ణయ్య గారి కలం నుండి లిఖించబడ్డ అపూర్వ గ్రంథరాజం స్త్రీ జీవితం, ఆరోగ్య సమస్యలు. స్త్రీలకు సంబంధించిన ఎన్నో ఆరోగ్య సమస్యల గురించి ఇందులో వివరించారు. ఆ సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలను సూచించారు. పిల్లల వ్యక్తిత్వ నిర్మాణం గురించి, వ్యక్తిగత పరిశుభ్రత గురించి, యుక్త వయసు లక్షణాల గురించి, ముఖ్యంగా బహిష్టు సమయాల్లో, మెనోపాజ్ సమయాల్లో స్త్రీలెదుర్కొనే సమస్యల గురించి, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి, కృష్ణయ్య గారందించిన ఆరోగ్య పరిజ్ఞానం గురించి ప్రతి స్త్రీ తెలుసుకోవాలనే ఆయన ఆరాటం నిరంతర రచనా పోరాటం. ఈ గ్రంథాన్ని చదివిన ప్రఖ్యాత రచయిత్రి డాక్టర్ కెవి కృష్ణకుమారి గారి మాటల్లో చెప్పాలంటే, విశ్వప్రేమ తత్వాన్ని తనలో నింపుకుని అందరికీ ప్రేమను పంచి పెంచుతూ ఈ వయసులో కూడా నేను అనను, ఎందుకంటే వయసుకి, మన నాలెడ్జ్కి, మన మనసుకి సంబంధం లేదు. అటువంటి మంచి మనసుంటే ఆ మనిషి ఎప్పుడు కూడా యవ్వనవంతుడే. అందుకని మా సోదరు కృష్ణయ్య గారికి నా హృదయపూర్వకమైన నమస్సుమాంజలు అందజేస్తున్నాను. తర్వాత ఆయన ఇంకా ఎన్నో గ్రంథాలు రాయాలి. ఆయన 70వ ఏట మా రచనలు మొదలుపెట్టారట. నేను నా 10వ ఏట రచనలు మొదలుపెట్టాను. కానీ నేను ఆశ్చర్యంగా చూస్తున్నాను, ఎంత అద్భుతమైన గ్రంథాలని ఆయన రాశారు. పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఎలా సొంతం చేసుకోవాలో తన రచనల ద్వారా తెలియజేస్తోన్న మానసిక విశ్లేషకుడు కృష్ణయ్య గారు అన్నారు అంటే ఆ మాట 100% సముచితం. స్వార్థంతో నిండిన ఈ ప్రపంచంలో
లాభాపేక్ష లేనిదే ఏ పని చెయ్యని వారు కోకొల్లలు. కాని కేవలం సామాజిక హితం కోసం నిరంతరం కలలు కనే నిరాడంబర జీవి కృష్ణయ్య గారు. సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో స్త్రీ జీవితంలో ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల గురించి పుస్తకం రాసిన కృష్ణయ్య గారికి చిత్తూరుకు చెందిన డాక్టర్ కె రామలక్ష్మి గారు అద్భుతమైన ప్రశంస ఇచ్చారంటే అర్థం చేసుకోవచ్చు. కృష్ణయ్య గారు బేసికల్ గా ఇంజనీర్, నేను బేసికల్ గా న్యూట్రిషనిస్ట్ ని. కానీ ఆయన రాసిన పుస్తకం చదివితే నాకే అసలు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. ప్రతి ఒక్క విషయము, పిల్లల పెంపకము, తల్లిదండ్రుల బాధ్యత, టీచర్ల బాధ్యత, సమాజం బాధ్యత, పిల్లలకి ఇవ్వాల్సిన పోషకాహారము, చిన్న చిన్న రెసిపీలు కూడా రాసి ఆయన ఎంతో చక్కగా చిన్న పుస్తకాన్ని తయారు చేసినందుకు చాలా సంతోషము. ఇది అందరికీ సమాజానికి మంచి ఉపయోగపడుతుంది. తెలియకుండానే చాప కింద నీరులాగా పిల్లలు ఎప్పుడు ఎట్లా తయారవుతారో తెలియదు. కాబట్టి మనం ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు చూసుకొని పెంచితే వాళ్ళు తప్పకుండా భావి భారత పౌరులు అవుతారు. మనం పెరిగిన వాతావరణం వేరు, మనకున్న పరిస్థితులు వేరు, కానీ ఇప్పుడు చాలా కష్టము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుస్తకంలో చాలా చిన్న చిన్న ఐటమ్స్, మీరు పుస్తకం అంతా చదవకున్నా పర్వాలేదు, పుస్తకం పేజీ చివరిన ఒక లైను, ఒక మంచి వాక్యం రాశారు. ఆ 30 వాక్యాలు చదివారంటే మీకు తెలిసిపోద్ది అసలు ఏంటో పరిస్థితి. సో ఇంత చక్కటి పుస్తకాన్ని సమాజానికి అందించినందుకు కృష్ణయ్య గారికి, శ్రీమతి కృష్ణయ్య గారికి కూడా నా నమస్సుమాంజలు తెలియజేస్తాను. కృష్ణయ్య గారి రచన ఎంత గొప్పదో, ఏ ఒక్క పుస్తకం గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా అది తక్కువే అవుతుంది. నైతిక జీవన విధుల్ని సక్రమంగా నిర్వహిస్తే జీవితం అర్థవంతంగా ఉంటుందని, బంధాలకు అనుబంధాలకు ఉన్న విలువల గురించి విశేషంగా రచించిన బంధాలు బంధుత్వాలు చదివితే నిజంగా సమాజాన్ని చదివినట్లే. ఈ బంధాలు బంధుత్వాలు పుస్తకంలో మనం ఫేస్బుక్లు వాట్సాప్లకి మనం అంకితమైపోయి బంధువుల్ని బంధాల్ని మన అక్కచెల్లెళ్లతోటి అన్నదమ్ములతోటి కూడా మాట్లాడి మనస్ఫూర్తిగా మాట్లాడుకునే సమయం లేని ఈ రోజుల్లో ఆయన ఇలాంటి బుక్ రాయడం చాలా గొప్ప విషయం. ముఖ్యంగా ఇందులో ప్రేమ పేరుతో అవతల వాళ్ళ గురించి సరిగ్గా ఏమీ తెలుసుకోకుండా ప్రేమ అని చెప్పేసి ఒక గుడ్డి నమ్మకంతో, ఒక గుడ్డి ప్రేమతో పెళ్లిళ్ళు చేసుకుని మళ్ళీ సరిగ్గా 6 నెలలకో 2 నెలలకో ఏడాదికో 2 ఏళ్లకో విడిపోతున్న భార్యాభర్తల గురించి, ఆ విడాకుల గురించి, అసలు ప్రేమ అంటే ఏమిటి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏం తెలుసుకోవాలి, వివాహం అంటే ఏంటి, ఎలా బతకాలి, బంధాలేంటి, బంధుత్వాలేంటి, అమ్మ ఏంటి, నాన్న ఏంటి, అక్కచెల్లెళ్ళేంటి, ఇవన్నీ విషయాల్ని కూడా ఎంతో అద్భుతంగా ఈయన ఈ బుక్లో, ఈ గ్రంథంలో ఆయన తెలియజేశారు. బంధాలకి బంధుత్వాలకి తెంచుకోదగింది ఏది, ఉంచుకోదగింది ఏది ఆలోచించేటటువంటిది పెద్ద విషయం. ప్రేమ ఉండాలి అంటే, అది పండాలి అని అంటే మనిషి ఏం చేయాలి అన్నది శాస్త్రవేత్తలాగా సామాజిక జీవన సత్యాల్ని 1, 2, 3, 4, 5, 6 అట్లా వివరించుకుంటూ ఒక్కొక్క అంశం చెప్పుకుంటూ పోతారు. మొత్తం పుస్తకం అంతట్లో 98-99 విషయాలున్నా ప్రతి విషయాన్ని వివరించి చెప్పడం ఆయనకు బాగా ఇష్టం. స్త్రీకి పురుషుడికి మధ్య ఉండవలసినటువంటి ప్రేమతత్వం ఎట్లా ఉండాలి, వాళ్ళిద్దరూ ఎట్లా కలిసిమెలిసి ఉండాలి, ఈ జీవితంలో స్త్రీని పురుషుడు ఎట్లా అర్థం చేసుకోవాలి, ఎక్కువగా పురుషుడి పక్క నుంచే స్త్రీని అర్థం చేసుకునేటటువంటి దృష్టి సాహిత్యం ఆయన ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఆమెతో, ఆడమనిషితో, భార్యతో భర్త మగవాడు ఎట్లా ప్రవర్తించాలి, ఏం చెయ్యాలి అన్నది చాలా ఎక్కువగా ఉంది. అదే ఈ భార్య భర్త అయిన తర్వాత చుట్టూ ఉండే జనం చాలా మంది బంధువులు అవుతారు. ఈ బంధువుల మధ్య సంబంధాలు ఎట్లా ఉంటాయి, ఆ సంబంధాలు ఉండడం ఈ పద్ధతి ఏమిటి,
ఏం చేస్తే సంబంధాలు బలిష్టంగా ఉంటాయి, మనం ఏమి రకంగా ప్రవర్తిస్తే మనుషుల మధ్య ఉండేటటువంటి బంధుత్వం నిలుస్తుంది, ఎందుకు వైరుధ్యాలు వస్తున్నాయి, అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, అది చెప్పడం చాలా బాగా చెప్పాడు. రాయడం మొదలుపెట్టింది 70వ ఏట నుంచి. ఈ 10 సంవత్సరాల్లో సంవత్సరానికి 2-3 పుస్తకాల చొప్పున రాయడం అంటే సామాన్యమైన విషయం కాదు. అందులోనూ భిన్నమైనటువంటి అంశాల గురించి ఇంత సమాచారం సేకరించి దాన్ని రాయడం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆయన చదువుకున్న చదువు పరిమితమే అయినా జీవితానుభవం అపరిమితమైనటువంటిది. ఆయన జీవితంలో అనుభవించినటువంటి భిన్న దశల్ని కానీ మీరు చూస్తే 18వ ఏట ప్రారంభించి ఎంత కృషి చేస్తూ వచ్చారు. భిన్నమైనటువంటి అంశాల మీద ఇన్ని పుస్తకాలు రాయడం, కవిత్వం ఉంటుంది, నవలలు ఉంటాయి, వ్యాసాలు ఉంటాయి, పరిశోధన ఉంటుంది. అన్నిటికంటే ఎక్కువ ఆయన పరిశోధకుడు. ఈ పరిశోధన దేనికోసం చేస్తాడు అంటే మనిషి కోసం చేస్తాడు. ఏమిటి ఈయన మనిషికి చెప్పాలనుకుంటున్నది అంటే, సాహిత్యంలో సమాజంలో మనిషికి పుస్తకాలకి ఎటువంటి సంబంధం ఉండాలి అనే దాన్ని వివరించడం ఆయన ప్రధానమైనటువంటి లక్ష్యం. బంధాలు బంధుత్వాలు అది ముఖ్యంగా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబం పోయి 2-3 బతికే పరిస్థితులు వచ్చాయి. వీళ్ళకి ప్రేమ ఆప్యాయతలు అంటే తెలియవు. పెద్దోళ్ళ దగ్గర పిల్లలు పెరగటం లేదు, చదువులు అంతంత మట్టుకే ఉన్నాయి. కాబట్టి దాని గురించి రాయాలి. ఒక ఆంగ్ల కవి చెప్తాడు, పుస్తకంలో ఏ విషయం ఉందని కాదు, ఏ ఉద్దేశంతో రాసినామనే దాన్ని బట్టి ప్రజల్లోకి పోతుంది అన్నాడు. కాబట్టి నా ఆలోచన అంతా సమాజం గురించే, ప్రతి బుక్ అట్లే రాశాను. రచన ఆగిపోయే దశలో రచనలు ప్రారంభించినటువంటి కృష్ణ గారిని యువతరం యుద్ధతరం అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు రాజులు రాజ్యాల కోసం యుద్ధాలు చేస్తే, వర్తమానంలో వనరుల కోసం యుద్ధాలు జరుగుతున్నాయి అనే ఆవేదనతో మనకు తెలియని యుద్ధాల గురించి, సైన్యం గురించి కృష్ణయ్య గారు రచించిన సైన్యము, యుద్ధము, యుద్ధవీరులు అనే గ్రంథం ఒక్క యువతనే కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి చదువరిని కదిలిస్తుంది, కర్తవ్యం బోధిస్తుంది. సైన్యము, యుద్ధము, యుద్ధవీరులు అనేటువంటి గ్రంథాన్ని గురించి నన్ను 2 మాటలు చెప్పమన్నారు. ఈ పుస్తకం నేను ఆశాంతం చదివాను. ఆదిమ సమాజం నుంచి ఆధునిక సమాజం వరకు మానవ సంఘంలో యుద్ధం అనేది చాలా అనివార్యమైనటువంటి అంశంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అసలు యుద్ధం ఎందుకు వస్తుంది, యుద్ధం అంటే ఏమిటి, అసలు యుద్ధం మనిషిలో ఉన్నటువంటి అహంకారం, ఆభిజాత్యం, ఆధిపత్యం, ఈ 3 వల్ల మనిషి పరస్పరం యుద్ధానికి కాలు దువ్వటం జరుగుతుందన్నది చరిత్రలో నిరూపించబడినటువంటి సత్యం. ఆ రోజు ఆదిమ సమాజంలో జంతువులను వేటాడి పచ్చిమాంసం తినేటువంటి రోజుల దగ్గర నుంచి ఇవాళ అణుబాంబులు తయారు చేసేటువంటి ఆధునిక వైజ్ఞానిక సమాజంలో కూడా మనిషి పరస్పరం ఒక దేశంపై ఒక దేశం దండయాత్ర చేయటం, మరి యుద్ధాలు చేయటం అనేది ఎందుకు అనే దాన్ని ఒక మౌలికమైనటువంటి ప్రశ్నను ఒక మానవతావాదిగా, మానవ మూర్తిగా ఆయన ఇందులో మన ముందు ఈ ప్రశ్నను ఉంచారు. శ్రీశ్రీ గారు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అని ఒక కవితాఖండిక మహాప్రస్థానంలోని ఖండికకు ఆ 4 పంక్తులకు ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ, వాస్తవిక చిత్రణగా మనకి ఈ పుస్తకం కనబడుతుంది. ఈ విధంగా ఒకటో కారణంతో రాశాను. సమాజానికి కొంతవరకు కొన్ని తెలియాలి. అలజడి అంటే ఏంటి, ఒక కోపం ఎందుకు వస్తుంది, ఒక మనిషి ఎందుకు కొట్టుకుంటారు, ఇవి ఎందుకు జరుగుతాయి,
ఇప్పుడు అహంకారం, ఈ ఈ గర్వం ఇటువంటివి ఆ స్థాయి నుంచి వస్తాయి. ఆ 3 గుణాలు ఉంటాయి. ఇటువంటివి కొన్ని తెలియాలని రాశాను. లక్షలాది మంది ప్రాణాలను హరించివేస్తున్న మహమ్మారి ఎయిడ్స్ గురించి, పెడదారి పడుతోన్న యువత గురించి కృష్ణయ్య గారు రచించిన మరో మహత్తర రచన ఎయిడ్స్ వ్యాధి వివరాలు, నివారణ మార్గాలు. యువతరానికి దిక్సూచి లాంటిది. మా కృష్ణయ్య గారు నిజర్ని ఎంత ఆయనలో ఎంత సబ్జెక్ట్ ఉందో, ఎంత దానశీలత ఉందో, ఎంత వినమ్రత ఉందో, అంతకు మించిన జ్ఞానం ఉంది. ఆయన జ్ఞానయోగి, కర్మయోగి. సామాన్యుడికి ఉపయోగపడాలి రచన, అదే ఆయనలో ఉన్న తపన. వృత్తి వేరైన ప్రవృత్తి ధర్మంగా ఆయుర్వేద విజ్ఞానాన్ని సమాజ కళ్యాణం కోసం పరిచయం చేస్తున్న ఆయుర్వేద వైద్యుడాయన. అందుకే పొంచి ఉన్న వ్యాధుల గురించి, తమని తాము రక్షించుకోవడానికి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఆయన చేసిన సమాజ రచన ఆయుర్వేద విజ్ఞానం. ప్రతి ఇంటా ఉండవలసిన గ్రంథం. ఈ గ్రంథం ఇంట్లో ఉంటే ఇంట్లో డాక్టర్ ఉన్నట్లే అనిపిస్తుంది, ఫలితం కనిపిస్తుంది. ఇంతటి సుదీర్ఘమైన సాహితీ చరిత్ర, సామాజిక రచనా శిల్పిగా పేరుగాంచారు కాబట్టి కృష్ణయ్య గారికి కమలాకర్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వారు మే నెల 7వ తేదీన బహుముఖ ప్రజ్ఞానిధి అనే బిరుదును ప్రదానం చేశారు. నిజంగా బహుముఖ ప్రజ్ఞానిధి అంటారు ఆయన పాండిత్యాన్ని ఎరిగిన పెద్దలు. జీవన వైవిధ్యం. ఈ జీవన వైవిధ్యం పేరులో ఉన్నంత రచనా వైవిధ్యం మన కృష్ణయ్య గారికి అలవడింది. కృష్ణయ్య గారు రచించిన ఈ గ్రంథాల పేర్లు ఒక్కసారి పునరవలోకనం చేస్తే వారికున్న జీవితానుభవం, రచనానుభవం ఎంతటిదో మనకు స్పష్టమవుతుంది. మనుషుల మనస్తత్వం చాలా సామాజికమైన సమస్యల మీద ఆయన పుస్తకాలు రాశారు. స్త్రీల విషయంలో, పిల్లల విషయంలో, పెంపకం విషయంలో. ఇప్పుడు మనస్తత్వం, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. అందరూ దాంట్లో సెట్ అవ్వాలి. ఒక కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి 4 రకాల మనస్తత్వాలు ఉంటాయి. సింపుల్. మనం ఏదైనా హోటల్కి వెళ్తే ఇడ్లీ తెప్పించుకుంటాం, పక్క వాళ్ళు వడ వేస్తారే, వడ తెప్పించుకోవాల్సింది అనుకుంటాం. వాడు అదే అనుకుంటాడు, ఇడ్లీ అయితే బాగుంటుంది. కమిటీ అయిపోయిన తర్వాత ఆలోచించడం అనే ఒక దౌర్భాగ్యం మనందరికీ ఉంది. ఈ విషయం పెళ్లిలో కూడా చాలా జరుగుతుంది. అంటే అసలు మనిషి చచ్చిపోతే అసలు అంటే న్యూస్ లో భాగంగా అయిపోయింది తప్ప, పోతే ఒకసారి ఒక క్షణం బాధపడతామన్న ఆ బాధని టోటల్గా తీసేశారు. అటాచ్మెంట్ టోటల్లీ తీసిపారేశారు. ఇలాంటి క్రమంలో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అని తన యావత్ అనుభవ సారంతో కృష్ణయ్య గారు పరమాద్భుతమైన పుస్తకం రాశారు. ఎందుకంటే ఎండమూరి వీరన్నారు అంత తొందరగా ముందు మాట్లాడాడు. దానికి వెనక మాట అంటే వెనకాల ప్రింట్ చేసినంటే అంటే ఒక బేసిక్ కమర్షియల్ రైటర్ అయినా సరే సరస్వతీదేవి మీద సాక్షిగా చెప్తున్నాను, ఇది చాలా గొప్ప పుస్తకం అని ఎండమూరి వీరేంద్ర దాన్ని వెనకాల ప్రింట్ చేశాడు. నేను అది నమ్ముతున్నాను. అని చేత అవకాశం ఉన్న వాళ్ళందరూ అది కొని చదవండి. ఇలాంటి పుస్తకాలు కృష్ణయ్య గారు చాలా రాయగలరు, రాస్తారు. ఈ మెదడులో 2 భాగాలు ఉన్నాయి. ఇటువైపు ఉండే మెదడు కళకు మూలం, కళా దృష్టి. రెండో వైపు ఉండేది శాస్త్ర దృష్టి. మీకు కళల్లో ఆరితేరిన వ్యక్తికి కుడివైపే పెరుగుతుంది మెదడు. మరి వ్యాపార రంగంలో ఉండేవాడికి, సైన్స్లోనే ఉత్తీర్ణుడైన వాడికి లెఫ్ట్ సైడ్ డెవలప్ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఈ 2 సంపూర్ణంగా అభివృద్ధి చెందినప్పుడే ఆ మానవుడు సంపూర్ణుడు అని చెప్పేసి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కాబట్టి అటువంటి సంపూర్ణత కృష్ణయ్య గారిలో ఉంది. జీవితంలో మనం కోల్పోయినటువంటి మన సాంప్రదాయాలని పరిశోధించి అవి తీసుకొచ్చి మన ముందు పెట్టారు. ఉదాహరణకు ఎలాగంటే, ఒక కుటుంబంలో తండ్రి చనిపోతే జ్యేష్ఠపుత్రుడు కర్మకాండ చేయాలి.
అలాగే తల్లి చనిపోతే కనిష్ఠుడు కర్మకాండ చేయాలి. ఈ విషయం అందరికీ తెలియదు, కానీ ప్రతి ఇంట్లో తెలియాల్సిన విషయం ఇది. ఇలా ఒక్కటే కాదు, ఎన్నో విషయాలు ఆయన పుస్తకాల్లో చదివితే మనం నేర్చుకోవచ్చు. మానవ జీవితాన్ని ప్రతిబింబింపచేసేది కళ. నిద్రపోయేవారు కనేది కళ అయితే, నిద్రపోతున్న వారిని మేల్కొలిపేది కళ. అలాంటి కళలు మొత్తం 64. వీటినే చతుషష్ఠి కళలు అంటారు. ఏ కళను వదిలిపెట్టకుండా 64 కళల్లో పరకాయ ప్రవేశం చేశారు కృష్ణయ్య గారు. తనకున్న సహజ సిద్ధమైన ప్రజా పాటవాలతో చతుషష్ఠి కళలకి తన కలంతో జీవం పోసిన సాహితీ సవ్యసాచి కృష్ణయ్య గారు. జ్ఞాన తృష్ణతో, స్వయం కృషితో సమాజ చైతన్యం కోసం చతుషష్ఠి కళల రూపాల్ని, వాటి ప్రయోజనాలను సమాజానికి అందించాలనే సత్సంకల్పంతో రచించిన చతుషష్ఠి కళలు కృష్ణయ్య గారు చేసిన గొప్ప ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. అనేక పుస్తకాలు వచ్చి ఉండొచ్చుగాక, కానీ చతుషష్ఠి కళలు చాలా విశేషమైనటువంటి వ్యవహారాలు అవి. ఆ చతుషష్ఠి కళలని ఆయన ఒక చోట ఇంత వివరంగా చెప్పడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి విషయం. వేదాంగేతి హాసాగమ న్యాయ కావ్యాలంకార నాటక గాన కవిత్వ కామశాస్త్ర శకున సాముద్రికారత్న పరీక్షా స్వర్ణ పరీక్షా స్వలక్షణ గజలక్షణ మల్ల విద్య పాకకర్మ దోహళ గంధవాద ధాతువాద ఖనీవాద రసవాదాగ్నిస్తంభ జలస్తంభ వాయుస్తంభ ఖడ్గస్తంభ వశ్యాకర్షణ మోహన విద్వేషణోచ్చాటన మారణ కాలవంచన వాణిజ్య పాశుపాల్య కృష్ణ సవకర్మలావుక యుద్ధం మృగయ రతికౌశల దృశ్యకరణి జ్యోతకరణి చిత్రలోహ పాషాణ మృద్ధారు వేణు చర్మాంబరక్రియ చౌర్యోషధ సిద్ధి స్వర వంచన దృష్టి వంచనాంజన జలప్లవన వాక్సిద్ధి ఘటికాసిద్ధి ఇంద్రజాల మహేంద్రజాలాఖ్య చతుషష్ఠి విద్యా నిషాధ్యాయమాన నిరవధ్య విద్యాజ్ఞాన విద్యోతతే. ఇవి 64 కళలు. ఈ 64 కళల శ్లోకాన్ని ఆయన 64 కళల్ని ఎంత ఉద్గ్రంథంగా ఒక మినీ విజ్ఞాన సరస్వంగా తీర్చారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కావ్యాలంకార సంగ్రహం మొత్తం చివరిలో చదువుకుంటూ అనిపించి నాకు, నేను ఎంఓఎల్ ఎంఫిల్ చేసిన వాళ్ళం మేము. ఆ కావ్యాలంకార ఛందస్సు, జాతులు, ఉపజాతులు, అలంకార శాస్త్రం, అలాగే ఇందులో వచ్చేటువంటి అనేక చోర విద్య చోర కూడా గొప్ప కళ. ఏంటి చోర కళ గురించి ఏం రాశారని చూశాను. ఇవాళ సైబర్ నేరాలు ఎంత తెలివిగా జరుగుతున్నాయో వివరించారు. చాలా విశేషం. అంటే చోరలో కూడా ఒక కళ. అంటే ఇప్పుడు ఇవాళ సైబర్ నేరం అనేది ఒక కళగా మారిపోయింది. అందుకని చాలా మన కంప్యూటర్ల గురించి మనం చాలా జాగ్రత్త పడుతుంటాం. అటువంటి అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు. అలాగే షోడశోపచారాలు అంటారు మనిషి పుట్టినప్పటి నుంచి చివరి వరకు. ఆయన చెప్పినటువంటి కొన్ని విషయాలు చూస్తే ఆయన నిజంగా ఇందాక ఆయన మన కొలకులు ఇనాక్ గారు ఉన్నారు, ఆయన కథలు చెప్పారు అనేక విషయాలు. వీటి అంత్యేష్టి వ్యవహారాలు కూడా వివరిస్తూ, ఎక్కడో అమెరికాలో ఉన్నప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు ఇక్కడ చనిపోతే వాళ్ళు రావడం దాకా ఆ అట్టే పెట్టడం కూడా కష్టం. ఐస్ బాక్స్లో పెడతారు. చిన్న ఊళ్ళలో ఎలా పెడతారు? ఆయన ఒక విషయం రాశారు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అది ఎందుకంటే పుదీనా ఆకుల కట్టల్ని కట్టలుగా గొంతు నుంచి కాళ్ల వరకు మొత్తం కూడా కవర్ చేసి పెడితేట 3 రోజుల వరకు శవం కుళ్ళిపోకుండా ఉంటుంది. అది పల్లెటూళ్ళలో మరి మీకు ఐస్ బాక్సులు దొరకవు కదా. అలాంటి ఎక్కడెక్కడ విషయాలు ఆయన ఎక్కడ సేకరించారు. నిజంగా నాకు అది చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ సమాజానికి ఉపయుక్తమైనటువంటి విషయాలు అన్నీ కూడా చిన్న ఊళ్ళలో ఎలాగ మరి దాన్ని ఇచ్చాడు, ఎక్కడో అమెరికా నుంచి రావాలంటే. అలాంటి పుదీనా ఆకుల కట్టలతో కూడా అంచేసి సంస్కారం. అసలు ఎన్ని విషయాలు ఇందులో ఉన్నాయంటే మీరు నిజంగా చదివి తీరాల్సినటువంటి గ్రంథం ఇది. ఇది మీ దగ్గర ఉంటే ఒక మొత్తం విజ్ఞాన సర్వస్వం మీ దగ్గర ఉన్నట్టు. ముఖ్యంగా లలిత కళలు, సంగీతము, సాహిత్యము, నృత్యము, శిల్పము, చిత్రము, వీటి గురించిన అనేక విషయాలని, నృత్యం గురించినట్టు అనేక విషయాలు చెప్పారు. అలాగే రాగాల గురించినటువంటి విషయాలు చెప్పారు. అలాగే సుగంధ ద్రవ్యాలు ఎలా ఉత్పత్తి అవుతాయి, 23 రకాల సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి. అవి ఎలా ఉత్పత్తి అయ్యి, ఎక్కడతాయి, ఎలా తయారు చేస్తాయి, ఎక్కడెక్కడి నుంచి సమాచారం అని కూడా అంత అద్భుతమైనటువంటి సంపదని ఆయన తీసుకొచ్చినందుకు ఆయనకి నేను చాలా అభినందన. నిజంగా మనం కాళ్ళకి దండం పెట్టాలన్నమాట. చతుషష్ఠి కళల మీద ఇంత విపులంగా, ఇంత వివరణాత్మకంగా, ఇంతవరకు ఎవ్వరూ చేయని విధంగా, ఎవరూ చేయలేని ప్రయత్నాన్ని చేసి కళా ప్రయోజనాలకు మార్గదర్శకుడయ్యారు కృష్ణయ్య గారు. ప్రస్తుతం ఈ చతుషష్ఠి కళలు అనే పుస్తకం ఆంధ్ర యూనివర్సిటీ వారి పరిశీలనలో ఉంది. కేకలతూరి కృష్ణయ్య గారు తమ జీవితానుభవాలతో రచించిన బృహత్ గ్రంథాలతో అనేక పురస్కారాలు, బిరుదులు పొందారు.
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా 29/8/2014 నాడు తెలుగు రక్షణా వేదిక తెలంగాణ శాఖ వారి ప్రశంసాపత్రం, 3వ ప్రపంచ రచయితల మహాసభల సందర్భంగా 22/6/2015 నాడు ప్రశంసాపత్రం, 21/6/2015వ తేదీన విజయవాడ సాంస్కృతిక అకాడమీ వారిచే ప్రశంసాపత్రం, 28/6/2015న కళాదృష్టి సంస్థ రాజమండ్రి వారిచే ప్రశంసాపత్రం, అలాగే ఎన్నో బిరుదులు పొందారు. 13/8/2013వ తేదీన యువ కళావాహిని వారిచే సామాజిక రచనా శిల్పి, 29/10/2015న చిత్తూరు హరివిల్లు లలిత కళా వేదిక వారిచే విశ్వహిత భూషణ, 12/4/2016న యూనివర్సల్ పీస్ క్రాస్ సంస్థ చిత్తూరు వారిచే కవి కోకిల, 18/6/2016వ తేదీన యువ కళావాహిని వారిచే జీవిత సాఫల్య పురస్కారం, 9/1/2017 నాడు యువ కళావాహిని వారిచే వివేకానంద సేవామూర్తి పురస్కారాలు కూడా అందుకోవడం ఆయన కృషి ఫలితం. ఈ 82వ సంవత్సరం జన్మదినోత్సవ సందర్భంగా మోడీ గారు ఫస్ట్ ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు పంపించారు. అంతేకాదు, ఈ నవరస రచనా శిల్పి సాహితీపరంగా చేస్తోన్న సేవలను గుర్తించి గ్లోబల్ పీస్ యూనివర్సిటీ USA వారు 18/8/2019న చెన్నైలో ప్రతిష్టాత్మకమైన గౌరవ డాక్టరేటును కృష్ణయ్య గారికి ప్రదానం చేశారు. వీరి రచనా ప్రతిభను సమాజంలో సన్మానాలను గుర్తించిన ప్రముఖ దూరదర్శన్ యాదగిరి ఛానల్ కృష్ణయ్య గారిని ఆహ్వానించి వీరి అమూల్యమైన జీవన ప్రయాణపు విశేషాలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశాన్ని 3/9/2019న ప్రేక్షక లోకానికి అందించి వీరి గురించిన విలువైన సంక్షిప్త సమాచారాన్ని తెలుసుకునేలా చేశారు. మీ రచనల ద్వారా, మీ గ్రంథాల ద్వారా, మీ పుస్తకాల ద్వారా ఇప్పుడు వస్తున్న కవులకు కావచ్చు, రచయితలకు కావచ్చు, కొత్తగా చదువుతున్న పాఠకులు కావచ్చు, మీరు చెప్పే బంగారు లాంటి మాట ఏంటి? జ్ఞానం పెంచుకోవాలంటే పుస్తకాలు చదవాల్సిందే. రెండోది క్రమశిక్షణ అన్నిటికన్నా ముఖ్యం. క్రమశిక్షణ అంటే మనం పొద్దున 8 గంటలకు లేయాలి, 8 గంటలకు ఏ పని చేయాలి, ఇవి టైం టు టైం మీరు చేసుకుంటూ పోతే అదే క్రమశిక్షణ కింద అలవాటు వచ్చేస్తుంది. అది చేసేటప్పుడు మీకు టైం వేస్ట్ చేయరు. 24 అవర్స్ని డివైడ్ చేసుకుని, కొంతమంది నాకు టైం సరిపోదు అంటారు, నేను ఇదే చెప్తాను వాళ్ళకి, 24 గంటలు డివైడ్ చేసుకో, ఎప్పుడు ఏ పని చేయాలో ప్లాన్ చేయి. నీకు 6 గంటలు చాలు నిద్ర, ఎక్కువ అంటే 7 గంటలు, అంతకన్నా ఈ 24 అవర్స్ నువ్వు డివైడ్ చేసుకొని ఉపయోగించు, టైం చాలదని చెప్తావని నేను అడ్వైస్ చేస్తుంటాను. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన కృష్ణయ్య గారు ఎడతెగకుండా కష్టపడి కృషి చేసేవారు లోకంలో దేన్నైనా ఎదుర్కోగలరు. కేకలతూరి కృష్ణయ్య వలె కష్టపడిన ఏ మనిషి కూడా అపజయం పాలు కాలేదు. బతకాలంటే కష్టపడాలి, జూద స్వభావం విడనాడాలి, నీతిగా బతకాలి. అంతరాత్మను కాదని ఏం చేసినా మనిషి ఆత్మ క్షోభకు గురికాకుండా తప్పించుకోలేదు అని చెప్పే కృష్ణయ్య గారి గురించి ఇంతవరకు చెప్పింది ఆయన జీవిత సారాంశంలోని సంఘటనలు 1% మాత్రమే. తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఆయన గురించి మరింత తెలుసుకోవడానికి www.krishnayabooks.com ని సందర్శించవచ్చు. అలాగే www.kinige.com లోనూ ఆయన బుక్స్ కొలువుదీరి ఉన్నాయి. కృష్ణానది నిరంతరం ప్రవహిస్తూ ఉన్నట్లే కృష్ణయ్య గారి సాహితీ కలం నిరంతరం సాగుతూనే ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.